శ్రీ గురుభ్యో నమః. వారం వర్జం. ఫిబ్రవరి 13, 2026 శుక్రవారం. శ్రీ విశ్వావసు నామ సంవత్సరం మాఘమాసం ఉత్తరాయణం. శిశిర ఋతువు కృష్ణపక్షం. ధనిష్ట కార్తె. ఏకాదశి మధ్యాహ్నం 2:23 వరకు. నక్షత్రం మూల. సాయంత్రం 4:09 వరకు. వర్జం రాత్రి 2:35 నుండి 4:19 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:54 నుండి 9:40 వరకు. మరలా మధ్యాహ్నం 12:45 నుండి 1:31 వరకు. రాహుకాలం ఉదయం 10:30 నుండి 12 గంటల వరకు. ద్వాదశ రాశులు. మేషరాశి. కుటుంబ విషయంలో ఇతరుల జోక్యం అధికమవుతుంది. పోటీ పరీక్షలలో పాల్గొంటారు. ప్రతిష్టను నిలబెట్టుకుంటారు. వృషభ రాశి. ఓర్పు బాగా అవసరము. విదేశీ వస్తువులు ఆకర్షణల నుండి బయటపడుటకు జాగ్రత్తను వహించండి. మిథున రాశి. చికాకులు ఉన్నప్పటికీ బాధ్యతలు సక్రమంగా నిర్వహించగలుగుతారు. రుణయత్నములు ఫలిస్తాయి. వాహన సౌలభ్యం. కర్కాటక రాశి. అస్తవ్యస్తంగా ఉన్న చాలా వ్యవహారాలను మీ ప్రతిభతో అనుకూలంగా మలుచుకుంటారు. వస్త్రలాభం. సింహరాశి. విలువైన పత్రములు, డాక్యుమెంట్స్ మొదలైన వాటితో జాగ్రత్త అవసరం. విదేశీయాన యత్నాలు ఫలిస్తాయి. కన్యారాశి. విలువైన వస్తువుల కొనుగోలు విషయంలో తగిన శ్రద్ధ చూపడం చెప్పదగినది. శుభవార్తలు అందుకుంటారు. తులారాశి. మిమ్మలను మోసం చేసే ప్రయత్నాలు ఫలించవు. సంఘ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. వృశ్చిక రాశి. నేర్పుతో ముఖ్యుల వద్ద గుర్తింపు పొందుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలను నిర్వహిస్తారు. వస్తు కొనుగోలు. ధనస్సు రాశి. కొంతమేర జాగ్రత్తలు అవసరం. భాగస్వామ్య వ్యాపారాలలో జాగ్రత్తలు అవసరం. సోదరుల కలయిక. మకర రాశి. పెట్టుబడులకు అనుకూలంగా ఉంటుంది. కోర్టు కేసుల నుండి బయటపడతారు. స్థలాలు కొనుగోలు. కుంభరాశి. ఆత్మీయ వర్గానికి ధన సహాయం చేస్తారు. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. విద్యా ఉద్యోగావకాశాలు పొందుతారు. మీనరాశి. విధి నిర్వహణలో పై అధికారుల ప్రశంసలు అందుకుంటారు. వాహనాల విషయంలో జాగ్రత్త అవసరం. నమస్కారం.